నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాప్తాడు వైసీపీలో ముసలోన్ రాజుకుంది. వరుస కేసులతో తోపుదుత్తి బ్రదర్స్ అడ్రస్ లేకుండా పోవడంతో అక్కడ మరో వైసీపీ బ్యాచ్ పాగా వేసే ప్రయత్నంలో ఉందట. మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి ద్వయం తోపుదుత్తి టార్గెట్గా కొత్త రాజకీయం మొదలుపెట్టారు. రాప్తాడులో ప్రకాష్ రెడ్డి లేని సమయం చూసుకుని మాజీ ఎంపీ నగ్న వీడియోల నాయకుడు గోరెంట్ల మాధవ్ను ప్రమోట్ చేస్తున్నారట కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డి. అబ్బాయి బాబాయిలు ఇద్దరూ కలిసి తన నియోజకవర్గంలో చేస్తున్న నయా రాజకీయం పైన తోపుదుత్తి బ్రదర్స్ మండిపడిపోతున్నారు. తోపుదుత్తి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిన సమయంలో ఆ నియోజకవర్గాన్ని కేతిరెడ్డి ఫ్యామిలీ తమ గుప్పెట్లోకి తీసుకోవాలనే ఎత్తుగడ పార్టీ నేతల మధ్య అగ్గిరాజేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక కేసు సహా ఆయన పైన అనేక కేసులు కూడా నమోదయ్యాయి. టీడీపీ నాయకులపైకి దూసుకెళ్లడంతో పాటు పోలీసులపైన తిరగబడుతూ దుర్భాషలాడటంతో తోపుదుత్తి కేసు నమోదైంది. ఇక పాపారిరెడ్డిపల్లిలో అయితే ప్రకాష్ రెడ్డి పెద్ద హైడ్రామా చేశాడు. వైసీపీ నాయకుడు లింగమయ్య హత్యకు గురవడంతో జగన్ పరామర్శ యాత్రకు వెళ్లాడు. ఈ సమయంలో ఆయన వెళ్లిన హెలికాప్టర్ వద్దకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు తరలి రావటం, విండ్షీల్డ్ దెబ్బతినటం, ఆ తర్వాత జగన్ రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళిపోవటం అంతా పథకం ప్రకారం ప్లాన్ చేశారు. ఆ తర్వాత తమ అధినేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ తోపుదుర్తి సహా వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. దీనిపైన ప్రభుత్వ దర్యాప్తు చేయించగా వైసీపీ ఆడిన హెలికాప్టర్ డ్రామా బట్టబయలైంది. ఈ కేసులో పైలట్ సహా తోపుదుర్తిని విచారించారు. జగన్కు భద్రత కల్పించినప్పటికీ కావాలనే వైసీపీ చేసిన డ్రామా అని తేలిపోయింది. దీంతో తోపుదుర్తి పైన కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సదరు కేసులు అన్నింటిలోనూ బెయిల్ వచ్చినప్పటికీ రామగిరి మండలంలో దళిత మైనర్ బాలికపైన టీడీపీ నేతలు అత్యాచారం చేశారంటూ అమ్మాయిని పరామర్శించేందుకు వెళ్లి అక్కడ అడ్డంగా బుక్ అయ్యారు. సుమారు నెల రోజులకు పైగా తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో గడుపుతున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైసీపీ నాయకుల నుంచి ఆయనకు సహకారం కూడా కరువైందట. అదే సమయంలో సొంత పార్టీ నేతలంతా మాధవ్కు మద్దతుగా నిలుస్తూ తనకు ఎసరు పెట్టే పనులు చేయడాన్ని ప్రకాష్ రెడ్డి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల నాటి నుంచి ప్రకాష్ రెడ్డికి గోరెంట్ల మాధవ్కి మధ్య విభేదాలు ముదిరిపోయాయి. ఎన్నికల తర్వాత ఇద్దరు నేతలు కొంతకాలం సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల వరుస కేసులో ప్రకాష్ రెడ్డి రాప్తాడుకు దూరంగా ఉండటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి గోరెంట్ల మాధవ్ ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాన్ని తోపుదుత్తి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో మాధవ్ను మందలించారట. అయినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కొంతమంది కీలక వైసీపీ నాయకులు మద్దతు కూడగట్టే పనిలో గోరెంట్ల ఉన్నారని అంటున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా గోరెంట్లకు సపోర్ట్ చేస్తున్నారట. ప్రతి విషయంలో ఆయన వెనక ఉండి నడిపిస్తున్నారని ఫీల్ అవుతున్నారట ప్రకాష్ రెడ్డి. ఇటీవల పెద్దారెడ్డి పరామర్శించేందుకు గోరెంట్ల మాధవ్ ఆయన ఇంటికి రావటం, అక్కడ పెద్దారెడ్డి మాధవ్ ఇద్దరు రాసుకుని పూసుకుని తిరగడాన్ని తోపుదుత్తి బ్రదర్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మాధవ్ని వెనకేసుకుని రావద్దంటూ తోపుదుత్తి సోదరుడు పెద్దారెడ్డికి ఫోన్ చేశారట. అసలు ప్రకాష్ రెడ్డిని కేతిరెడ్డి వాళ్ళు టార్గెట్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది అంటున్నారు. గతంలో ధర్మవరం సీట్ని గోరెంట్ల మాధవ్కి ఇప్పించే ప్రయత్నం చేశారట ప్రకాష్ రెడ్డి. దీంతో ఇదే మాధవ్ని అడ్డం పెట్టుకుని బాబాయ్ అబ్బాయిలు రాజకీయం చేస్తున్నారని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు అయితే ఇప్పుడు చర్చించుకుంటున్నారు. వరుస కేసులతో ఇబ్బందులు పడుతూ ఉంటే వైసీపీ నాయకులంతా ఒక్కటై రాప్తాడులో రాజకీయం చేయటం పట్ల గుర్రుగా ఉన్నారట తోపుదుత్తి సోదరులు. ఇది ఇలా ఉంటే ప్రకాష్ రెడ్డికి మరో పెద్ద తలనొప్పులు కూడా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో జగనన్న కాలనీలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే కాంట్రాక్ట్ను రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తీసుకుంది. అందులో తోపుదుత్తి బంధువులు కూడా ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో సుమారు 15,000 వరకు ఇళ్లు నిర్మాణాల కాంట్రాక్ట్ను తీసుకున్న రాక్రీట్ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయలేదు. చాలా వరకు అసంపూర్ణంగానే ఇళ్ల నిర్మాణాలు అయితే ఉన్నాయి. దీనిపైన అనేక ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నివేదిక కూడా సిద్ధమైందట. చాలా వరకు పనులు చేసిన దానికంటే ఎక్కువ బిల్లులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒకవైపు వరుసగా నమోదవుతున్న కేసులు, మరోవైపు సొంత పార్టీ నేతలతో తలనొప్పులతో తోపుదుత్తి బ్రదర్స్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.